స్టోరేజ్ వరకు వాళ్ళు తీసుకోగలుగుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా చేయడం జరిగింది. అంటే కానీ పూర్తి కేవలం 10% కేవలం మోటార్లు బిగిస్తే అయిపోయి 10% పని పూర్తి చేస్తే రాయలసీమకు సంబంధించిన ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసే పరిస్థితిని ఒక్కసారి ఆలోచించమని నేను ఈ సభ విషయాన్ని నేను ఈ రాయలసీమ ఈ మీటింగ్ లో ఏం డిసైడ్ చేస్తానో దాన్ని కూడా సాధించి నేను ఈ సభాముఖంగా మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. రాయలసీమ కన్నా కనీసం తీర్మానంటే మేము సంతోషించే వాళ్ళం. అది కూడా చేసినాడు. సభాధ్యక్షులు మన మదర్ మాత్రమే ఇక్కడ తాకేదానికి వీలుంటుంది, హక్కు ఉంటుంది. ఓకేనా? ఇంకా ఏ ఇతర వాళ్ళు ఎవరైనా టచ్ చేయడానికి కూడా వీలేదు. సరేనా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ బ్యాడ్ హ్యాబిట్. ఓకే. ఇక్కడ ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇది గుడ్ హ్యాబిట్. చూడండి, వెరీ గుడ్ అంటాము. వెరీ గుడ్ అంటే ఇది కూడా అప్రిషియేషనే. సో ఇది గుడ్ హ్యాబిట్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వెరీ గుడ్. కూర్చోబోతుంది. సో మీ అందరికి గుర్తుంది కదా ఏది గుడ్ ఏది బ్యాడ్ అని. నో టచ్ గురించి మీ అందరికీ ఐడియా ఉంది. ఇప్పుడు మీకు స్కూల్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన దగ్గర అమ్మ వాళ్ళు నిద్రపోతున్నా, పొలంకి వెళ్ళినా, ఏదైనా పనికి వెళ్ళినా మీరు ఏం చేయాలి? ఇంట్లోనే ఉండాలి. వాళ్ళని కాదని మీరు బయటికి వస్తే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కావచ్చు, లేదా మామయ్య, తాతయ్య, అంకులు, ఇలా ఎవరైనా ఉంటారు కదా. బాయ్స్ 10th స్టాండర్డ్ అయిపోయిన అన్న వాళ్ళు, ఇంటర్, డిగ్రీ ఎవరు మిమ్మల్ని దగ్గరికి తీసుకొని మిమ్మల్ని నో టచ్ గా బిహేవ్ చేస్తే దాన్ని మీరు వెంటనే ఏం చేయాలి? అమ్మ వాళ్ళకి చెప్పాలి. పోలీస్ వెంటనే ఉంటారు కదా మన దగ్గర. సో ఫస్ట్ ఏం చేయాలి? అమ్మ వాళ్ళతో చెప్పాలి. అదే మన స్కూల్ ప్రాంగణంలో అయితే టీచర్స్ కి కానీ, సార్ వాళ్ళతో కానీ చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంటి దగ్గర అమ్మ వాళ్ళతో చెప్పాలి. చెప్పకుండా అట్లే ఉండకూడదు. ఓకేనా? మీరంతా పెద్ద అమ్మాయిలు, మీ అందరికి ఐడియా ఉంటుంది. లాస్ట్ లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు కూడా చెప్పాలి వాళ్ళకి. ఓకేనా? ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో ఎవరైనా వాళ్ళని చిన్న లక్ష్మీదేవి దయచేసి తీసుకున్న కూర్చోండి. మళ్ళీ లక్ష్మీదేవి
మిగతావన్నీ కూడా ప్రతి ఒక్క గ్రామైక్య సంఘానికి సంబంధించిన వివో ఇక్కడ కూడా ఇక్కడనే ప్రపంచ ధరిత్రి దినోత్సవం పురస్కరించుకొని, అంటే ధరిత్రి దినోత్సవం అంటే ఎట్టుడే భూమి దినోత్సవం. ఈ సందర్భంగా చిన్న బాదం పప్పుపై 40 సూక్ష్మ చిత్రాలు గీశాము. ఈ చిత్రాన్ని మైక్రో బ్రష్ ద్వారా వాటర్ కలర్స్ పెయింటింగ్స్ తో 1 గంటలో వేశాము. ఈ చిత్రంలో భూమాత పర్యావరణాన్ని కాపాడండి, భూమిని రక్షించండి అని 2 చేతులు జోడిస్తూ వేడుకున్నట్టు. వన్యప్రాణులు ఆహారం లేక నీటి కొరతతో అలమటిస్తూ తమ గోడును వెల్లబూస్తున్నట్టు చెప్తున్నట్లమాట భూమాతకు. అలాగే ఎండిపోయిన చెట్లు, నరికివేసిన చెట్లు, మనుషుల జంతువుల కలేబరాలు, నీటి బొట్టులో చెట్టు అంటే నీరును కాపాడండి, చెట్లను కాపాడండి అర్థం వచ్చే విధంగా. ఈ భూమి మీద సకల జీవరాశులకు ఉండే హక్కు ఉంది. సకల జీవరాశులు ఉండే హక్కు ఉంది. కానీ మానవులు తమ స్వార్థం కోసం, అవసరాల కోసం భూమిని నాశనం చేస్తున్నారు. పర్యావరణంలో సమతుల్యం లేకనే భూమి వేడెక్కుతుంది. అంటే ఎన్నడూ చూడని ఉష్ణోగ్రతలు చూస్తున్నాం. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్తులో చాలా దారుణంగా ఉంటుంది. వాతావరణంలో విపరీతంగా మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరూ భూమిని రక్షించుకోవాలి. ఎప్పుడు మనము చెట్లను విపరీతంగా పెంచుకుంటామో అప్పుడు పర్యావరణంలో సమతుల్యంగా ఉంటుంది. భూమి చల్లబరుస్తుంది, మన జీవితం బాగుంటుంది. భావి తరానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ప్రతి ఒక్కరూ మనం భూమిని కాపాడుకోవాలి. ప్రతి వస్తువు మనం భూమి నుంచి తీసుకుంటున్నాం. మన తినే ఆహారం నుంచి ప్రతి వస్తువు మనం భూమి ద్వారా తీసుకుంటున్నాం. కానీ మనం భూమిని నాశనం చేస్తున్నాం. ఇప్పుడు నేను వేసిన ఈ బాదం పప్పు కూడా భూమిలో నుంచి వచ్చింది. ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల్లో అవగాహన కల్పించి పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. మన భూమి చేయకు మరో భూమి. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచుకోండి, పర్యావరణాన్ని కాపాడుకోండి. అలాగే
ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో వేసవి తాపాన్ని కూడా లెక్క చేయకుండా 43 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న తన యొక్క సెలవుని త్యాగం చేసి ఈరోజు పెండింగ్లో ఉన్న దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం పిఆర్టీయూ ఆధ్వర్యంలో జిల్లా శాఖ చేపట్టిన ఈ ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు వచ్చారు. ఈ ఉపాధ్యాయ సమస్యలలో ముఖ్యంగా కామన్ సర్వీస్ రూల్స్ ఏర్పాటు, పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, తర్వాత పిఆర్సీ కమిషన్ ఏర్పడే వరకు 30% మధ్యంతర భృతి ఇవ్వాలని, సిపిఎస్ అనేది రద్దు చేయాలని, మెమో 57 ప్రకారం డిఎస్సి 2003 వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ అనేక జీవోలు సాధించాల్సిన ఆవశ్యకతను బట్టి ఈరోజు పిఆర్టీయూ ఇంత పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనేక ప్రభుత్వాలు మారినాయి కానీ ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఉదాసీనత వైఖరి అనేది ఇట్లాగే కొనసాగుతుంది. దీనిని మా సంఘ పక్షాన తీవ్ర కంఠంతో ఖండిస్తున్నాము. గత ప్రభుత్వము సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి మోసం చేసింది. ప్రస్తుత ప్రభుత్వము అనేక కల్లుబొల్లి మాటలు చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు గడిచినా గానీ ఇంకా ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఎటువంటి చొరవ చూపకపోవడం అనేది చాలా అన్యాయము. దీనిని మా సంఘ పక్షాన అడ్డుకుంటాము, ఖండిస్తాము. అవసరమైతే తీవ్ర పోరాటాలకైనా సిద్ధమై మా ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రయోజనాలు చేకూర్చడమే మా పిఆర్టీ యొక్క ఏకైక లక్ష్యంగా ముందు కదులుతున్నామని ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రం వద్ద నంద్యాల కలెక్టరేట్ లో ఇంత పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారంటే దాని అర్థం ఏంటి? ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులు దగాపడుతున్నారు, అన్యాయానికి గురవుతున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు తమ నిరసన తెలపడానికి పిఆర్టీయూ జెండా పట్టారు. జిల్లా అధ్యక్షుడిని భాస్కర్ రెడ్డి. మా యొక్క రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 21వ తేదీ కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా యొక్క డిమాండ్లు ఉమ్మడి సర్వీసులను అమలు చేయాలని, అదేవిధంగానే సిపిఎస్ను రద్దు చేయాలని, ఇంకా ఆర్థిక అంశాలలో పెండింగ్ డిఏలను, ఎర్న్ లీవ్స్ను వెంటనే చెల్లించాలని, పిఆర్సీని ప్రకటించి ఐఆర్ను అమలు చేయాలని, 30% ఐఆర్ను ఇవ్వాలని ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంట్ను మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగానే 25వ తేదీ రాష్ట్ర నలుమూల నుంచి విజయవాడలో ఇందిరా చౌక్లో 25వ తేదీ ధర్నా చేపట్టడం జరుగుతుంది. అక్కడ కూడా ఇక్కడ మన జిల్లాలలో ఏ విధంగా వచ్చారో అదే విధంగానే స్టేట్లో కూడా అందరూ వచ్చి జయప్రదం చేసి ఈ రాష్ట్ర శాఖకు కనువిప్పు కలగాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. జిల్లా పిఆర్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. కూటమి ప్రభుత్వము మాకిచ్చిన హామీలు దాదాపు 2 సంవత్సరాలు అయినా కూడా నెరవేర్చకపోగా 2 సంవత్సరాలు అయిన తర్వాత మేము రోడ్డు మీదకి రావడం జరుగుతూ ఉంది. పిఆర్టీ అనేది ఎప్పుడు కూడా రోడ్డు మీదకి వచ్చేటువంటి సంఘం కాదు. ప్రభుత్వంతో చర్చించి సానుకూలంగా అనేక జీవోలు తెప్పించినటువంటి సంఘం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వానికి కూడా అనేక ప్రాతినిధ్యాలు చేయడం అయితేనేమి, అనేక సార్లు విద్యాశాఖ మంత్రిని అయితేనేమి, అదేవిధంగా మంత్రులైతేనేమి కలిసి అనేక ప్రాతినిధ్యాలు చేశాం. అయినా కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. అందువల్లనే ఈరోజు మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తా ఉన్నాం. దాదాపు 33 నెలలు కావస్తా ఉంది. పిఆర్సీ కమిషనే వేయలేదు. పిఆర్సీ కమిషన్ వేయకపోగా ఐఆర్ కూడా ప్రకటించలేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇంతవరకు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి అనేక బకాయిలు, ఈఎల్స్ అయితేనేమి, ఏపీజీఎల్ అయితేనేమి, అదేవిధంగా రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. అనేక సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నాం. కాబట్టి అందువల్లనే ఈ రోజు మనం రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తా ఉన్నాం. ఈ JEE means 11th class, 12th class. అంటే JEE means all India rank 8,000. Ready sir? Follow. 8 sir. Student sir. Mogad sir. Okay sir.
కూర్చోండి సేపు ఈరోజు ఎస్డిఆర్ స్కూల్ యాజమాన్యం మిత్రుడు భూపేష్ సార్, కొండారెడ్డి భూపేష్, మేము ఇద్దాను కదా, సారీ ఇటు కొండారెడ్డి గారి యాజమాన్యంతో స్కూల్లో గతంలో కూడా ర్యాంక్ వచ్చినప్పుడు ఫంక్షన్ చేశాం. బ్రహ్మానందం సార్, బాబుమోహన్ కూడా నాకు మిత్రుడే, బాగా బ్రహ్మానందం కూడా మిత్రుడే. తర్వాత పాపం ఆయన పుట్ట శ్రీనివాసరావు చచ్చిపోయాడు, పాపం ఆయన మిత్రుడే. సరే, ఆ రోజు స్టూడెంట్స్ బాగా విన్యాసాలు చేశారు. మంచి మార్కు వచ్చిన వాళ్ళకు సన్మానం చేశారు, గౌరవించారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా రావడం జరిగింది. ఆయన కూడా బాగా మాట్లాడారు, బాగా పిల్లలకు తెలియజేశారు. అని ఈరోజు యాజమాన్యం కొండారెడ్డి శ్రమ చేసి పిల్లలందరినీ ఎంకరేజ్మెంట్ రావాలా, పిల్లలు చదువుకోవాలని ఒక పట్టుదల రావాలి. కాబట్టి బాగా చదువుకోండి, మీ ఎస్డిఆర్ స్కూల్ పేరు ప్రతిష్ట నిలపాలా. జేఈ కాకుండా ఏమైనా వస్తాయి, నీట్ వస్తాయి, ఇంకా నీట్లో రావాలా. ఏమన్నా మెడికల్ పోతా ఉంటుంది, మెడికల్ పోవాలంటే నీట్ రావాలి. బాగా ఎవరెవరు పోవాలనుకున్నారో నీట్ ఇది పాస్ కావడం వేరే, నీట్లో పాస్ కావడం వేరే. చాలా శ్రమ పడాలా, చాలా కష్టం ఉండాలా. ఇవన్నీ ఆలోచించుకుంటే బాగా బాగా బయటకు పోయిన తర్వాత ఫారిన్ పోతే మీరు ఇంజనీర్లు కాలేజ్ పేరు కూడా ఉండాలా. కాలేజ్కి మీరు ఏదైనా హెల్ప్ చేయాలా, మీరు ఏం చేస్తారో చెప్పండి నాకు. కాబట్టి బాగా చదువుకోవాలి. దిస్ ఇస్ గ్రోయింగ్ ఏజ్ మీది. ఇంటర్మీడియట్ అనేది అటు ఇంటర్ అంటే తెలుసు కదా, బీడిఎట్ ఇటు జూనియర్ కాదు, అటు సీనియర్ కాదు. కాబట్టి టెండర్ ఏజ్ ఇది. కాబట్టి ఈ టెండర్ ఏజ్ లో మీకు మంచి కోరికలు కానీ చెడు కోరికలు వస్తాయి. కాబట్టి దాన్ని అవాయిడ్ చేసి దాన్ని నలుచుకొని మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఐ విష్ ఆల్ ద బెస్ట్, విష్ ఆల్ సక్సెస్ అనేది ఇంకోసారి చెప్తూ, మీ పేరెంట్స్ కూడా కంఫర్టబుల్ కాబట్టి బాగా చదువుకున్నాము, నో ప్రాబ్లం. ఓకే, ఆల్ ద బెస్ట్ యూ. ఈ రోజు విడుదలైన జేఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు తీసుకురావడం, అది మన మినిస్టర్ ఫరూక్ సార్ గారితో పంచుకోవడం, సార్ ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేసి ఇలా మంచి మార్క్ వచ్చినందుకు అభినందించడం చాలా సంతోషంగా ఉంది. సో ఇలాంటి మంచి ఫలితాలు తీసుకొస్తున్నందుకు దీనికి కృషి చేసిన ఎస్డిఆర్ ఫ్యాకల్టీ మొత్తానికి అండ్ దీన్ని కృషి చేసి కష్టపడి చదివిన పిల్లలకి వి సీరియస్లీ కంగ్రాచులేట్. అండ్ మొత్తం 16 లక్షల మంది ఈ ఎగ్జామ్ రాయగా దీంట్లో మనకి దగ్గర 27 మందికి 90% పైన రావడం, అలాగే బాలరెడ్డి అనే విద్యార్థికి 99.16%, అంజన్ అనే అబ్బాయికి 99.41, అలాగే ఎంబైపిసి పిల్లలు కూడా ఇలాంటి జేఈ మెయిన్స్ ఫలితాల్లో అద్భుతమైన రిజల్ట్స్ తీసుకురావడం, ఆల్ ఇండియా 500 1 1000 లోపు 2000 లోపల దగ్గర 6-7 ర్యాంకులు రావడం, 10,000 లోపల 20 ర్యాంకులు రావడం హర్షణీయం. తప్పకుండా తెలియడం లేదు. ఏంటి రాయలసీమ లిఫ్ట్ అనే గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దీన్ని ప్రణాళిక చేసుకోవాలి. మనం ఈ రకంగా మీటింగ్లు పెట్టుకుంటే ముందుకెళ్ళేది ఏమీ లేదు. కొన్ని సూచనలు చేయదలుచుకున్నా పెద్దలందరికీ కూడా అర్సదే కొన్ని సూచనలు చేయదలుచుకున్నా. మనం ఈ విధంగా పోతే ఎన్ని రోజులున్నా పాటించే పాట పాచిపల్ల దాసరి అని చెప్పి నిన్న మాట్లాడుకోవడం, ఇది ముందుకెళ్ళేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి దీన్ని ప్రణాళిక తయారు చేసుకోవాలి. ప్రణాళిక తయారు చేసుకోవాలంటే గ్రామ స్థాయికి వెళ్ళాలి. ఈ యొక్క ఉద్యమం గురించి, దీని యొక్క మన లిఫ్ట్ గురించి, రాయలసీమ లిఫ్ట్ గురించి, ప్రాముఖ్యత గురించి రైతాంగానికి తెలియజెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ ఆవశ్యకత మనకు తెలియజేయాలంటే మనం ఎవరు చెప్పినా ఏం మాట్లాడతారు, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి అంటూ ఉంటాం. ఇవన్నిటికంటే నా సూచన, ఇది పాటించండి పాటించకుండా నాకు సంబంధించింది కాదు, కానీ
నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు ప్రతి మండల స్థాయిలో ప్రతి గ్రామం నుంచి ప్రతిరోజు ఒక 50 మందికి తగ్గకుండా గ్రామం నుంచి రిలే నిరాహార స్టార్ట్ చేస్తే ఎందుకు పోతా ఉన్నాం, ఎందుకు నిరాకరించి కూర్చున్నాం, మన బాధ్యత ఏంటి, మనం ఎందుకు వెళ్ళాం, మనం వెళ్ళినటువంటి పని ఏంటి అని చెప్పి 10 మందికి చెప్పడం జరుగుతుంది. అప్పుడే గ్రామ స్థాయికి చేరుతుంది అని నా భావన. కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని బాగా ఉవ్వెత్తున తీసుకుపోవాలంటే గ్రామ స్థాయికి వెళ్ళాలి. ఈ ప్రాంతంలో కూడా అవసరం రాలేదు. రాయలసీమ లిఫ్ట్ ఎంత అవసరం అనే విషయాన్ని మనం ఈ రోజు వరకు తెలియదు. మన అంటూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు, పర్యావరణ అనుమతులు లేకుండా ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ను జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా కట్టాడు అని చెప్పి ఒక నెప వేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, నువ్వు అన్ని తెలిసిన పెద్ద మనిషి, నువ్వు అన్ని తెలిసి నీకు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని గొప్పగా చెప్పుకుంటా ఉంటావు. నువ్వు కట్టినటువంటి పురుషోత్తం పట్నం కానీ లేకపోతే మన ఇంకోటి విజయవాడ దగ్గర పట్టుసీమ కానీ పర్యావరణ అనుమతులు ఉన్నాయా? నువ్వు కట్టే అనుమతులు తీసుకొని దానిలోకి మాత్రం నువ్వైతే అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లే. పుల్ల పెట్టడం దాక్షిణ్యం, పుల్లలు పెట్టడానికి మహానుభావని. నువ్వు ఆ రోజు 2014 నీ సంస్థానం ఎత్తుకొని విజయవాడలో పెట్టకపోయింటే, నువ్వు ఆ రోజు ఓటుకునేటికి భయపడకపోయింటే, నువ్వు సంస్థానం ఇక్కడ తేకపోయింటే ఆ రోజు మనం భయపడే వాళ్ళు తెలంగాణ నాయకులు. అదే అదునుగా చూసుకొని ఓటుకునేటి కేసులు బెదిరించుకొని నువ్వు తెలంగాణకు వెళ్ళలేని పరిస్థితుల్లో అడ్డగోలుగా వాళ్ళు కలవకుర్తి కావచ్చు, మన కలవకుర్తి కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, దిండి కావచ్చు, ఎస్ఎల్బిసి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, పర్యావరణ అనుమతులు లేకుండానే ఆ రోజు ఈ ప్రాజెక్టులను మొదలుపెట్టారు. ఎందుకు? నువ్వు భయపడడం వల్ల, నువ్వు ఆంధ్ర ప్రాంతంలో ఉండడం వల్ల, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇక్కడ కూర్చోవడం వల్ల నువ్వు బెదిరించుకొని చెప్పి అనుమతులు లేకుండానే ఆ ప్రాజెక్టులు మొదలు పెట్టారు. అది తెలియదా ప్రజలకు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అబద్ధ ప్రచారం చేస్తా ఉన్నావు. మనం ఈరోజు 841 అడుగు చేరితే కానీ అది కూడా 841 అడుగు కూడా చేరినా కూడా గుర్తొస్తుంది. బురద తప్ప ఏం రాదు. ఆ రోజు ఎస్పీ రెడ్డి మా అన్న, ఆ రోజు పోజా బ్రహ్మానంద రెడ్డి కూడా ఉన్నాడు, భూపాలని అన్నాడు. ఆ రోజు కూడా ఆ బుద్ధ కూడా తీయించి ఆ రోజు రైతు సమాఖ్య తరఫున, నంది రైతు సమాఖ్య తరఫున ఆ రోజు రైతాంగం కోరితే ఆ రోజు మట్టి తీయడం వల్ల అంతో ఇంతో 1000 క్యూసెక్కులు 500 క్యూసెక్కులు నీళ్లు వచ్చేవి. ఇప్పుడు అది కూడా లేదు. 854 వస్తే గానీ అది 7000 క్యూసెక్కులు రావాల్సింది ఈరోజు 2000 క్యూసెక్కులు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మనం ఆలోచించాలా. ఈ యొక్క 841 అడుగులు చేరేలోపే అంటే అప్పటికి మనకు ఉన్నటువంటి డెడ్ స్టోరేజ్ 37 టీమ్స్లు మాత్రమే. అంటే మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ రోజు కూడా నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, భీమర్ ద్వారా తెలంగాణ ప్రాంత నాయకులు దోపిడీ చేశారు నీటిని. ఒక టీఎంసీ నీటిని వాడుకుంటా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకు మన కలవకుర్తి ద్వారా 0.45 టీఎంసీని ఈరోజు డ్రా చేస్తా ఉన్నారు. ఎస్ఎల్బిసి ద్వారా 0.50 చేస్తా ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి ద్వారా 2 టీఎంసీల నీటిని ఈరోజు డ్రా చేస్తా ఉన్నారు. అదేవిధంగా విద్యుత్ శక్తి పేరుతో 4 టీఎంసీల నీటిని డ్రా చేస్తా ఉన్నారు. మొత్తం కలిపి 7.95 టీఎంసీల నీటిని మనం నీళ్లు ముట్టక ముందే, మనకు నీళ్లు 841 అడుగు చేరక ముందే వీళ్ళందరూ కూడా 7.97 టీఎంసీ నీటిని వాడుతా ఉన్నారు. ఏ రోజు నిండుతుంది మనకు? ఇలాగ చంద్రశేఖర్ చెప్పినట్టు సిద్ధేశ్వర అలుగు కట్టాలి, కనీసం అలుగు కడితే కనీసం కొంత మేలు జరుగుతుందనే ఆలోచన. అదేవిధంగా మనం చూస్తా ఉన్నాం, సిద్ధేశ్వర అలుగు ఒక ఎత్తైతే ఒక నాయకుడు ఇంటికాడ అనుకున్నాడు. ఆ రోజేమో సిద్ధేశ్వర అలుగు అని చెప్పి మిమ్మల్ని అలా తిప్పినాడు. ఈ చంద్రశేఖర్ రెడ్డిలంతా తిరిగినట్లే. ఎవరైనా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు బిడ్డకు ఉద్యోగాలు రాగానే అది మర్చిపోయిన ఎత్తి పెట్టాడు, ఆడబెట్టాడు, తెలియలే. ఆ మహాత్మాడు అడ్రస్ లేడు. ఈరోజు చూస్తా ఉన్నాం. ఆ విధంగా 8 టీఎంసీలు ఒక నెల పన్న వాళ్ళు వాడుకుంటే 240 టీఎంసీలు కిందికి వదులుకుంటే మన పరిస్థితి ఏం కావాలి? మన డొక్కలు ఎండవా? మనం నష్టపోవా? రాయలసీమ రైతాంగం ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మహానుభావుడు ఇది జీవనాడి లాంటిది
కాబట్టి ఖచ్చితంగా మన రాయలసీమ లిఫ్ట్ కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావుడు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఎవరికి తెలియకుండా చంద్రశేఖర్ రెడ్డి చెప్పినాడు ఇంతకుముందే. ఎవరికైనా తెలిస్తే అక్కడక్కడ పనులు జరుగుతున్న విషయాన్ని కూడా మనం జరుగుతూ ఉన్నాయి రాయలసీమ లిఫ్ట్ గురించి తెలియకుండానే మా గుమ్మనంగా ఆ యొక్క 900 చిల్లర కోట్ల పనులు చేశాడు ఆయన. కావాల్సిన మోటార్లు అవి కూడా పట్టుసీమకి ఎత్తుకుపోయినారు. ఆ మోటార్లు కూడా తెచ్చిపెట్టే ఆ మోటార్లను కూడా పట్టుసీమ తీసుకుపోయినారు. అదేవిధంగా కొంత ఒక 2000-3000 కోట్లు ఖర్చు పెట్టింటే ఈరోజు డైలీ 3 టీఎంసీలు. ఇదే తెలంగాణ వాళ్ళు 800 అడుగులు డ్రా చేస్తే మనకి ఏ ఆధారం లేవు, మాట్లాడటానికి ఏ విధంగా నోరు లేదు, ఏ విధంగా కొట్లాడే దమ్ము లేదు మనకు. కాబట్టి మనం ఈరోజు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నీళ్లు డ్రా చేస్తా ఉన్నారు. మనం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మీరు 800 అడుగులు మీరు పట్టనొత్తితే నేను పట్టనొత్తుతానని బెదిరించడం కోసం, మన రాయలసీమ రైతాంగం మేలు కోసం, రాయలసీమ రైతాంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో 20,000 క్యూసెక్కుల నీటిని తరలించాలనే ఉద్దేశంతో నేను మహానుభావుడు చేసినటువంటి ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ గురించి మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈ రాయలసీమ అదేవిధంగా ఇది సిద్ధారెడ్డి అని చెప్పినాడు. ఈరోజు నెల్లూరులలో నీళ్లు తీసుకుపోతున్నారు. దానికోసమే ఈ యొక్క కాలువ విడుదల చేస్తా ఉన్నారని అది కూడా అవసరమే. ఈరోజు నష్టపోతా ఉన్నాం అన్న. మీకు నెల్లూరుకు నీళ్లు ఇవ్వడం వల్ల, మీకు కండలేరు సమస్యలకు నీళ్లు ఇవ్వడం వల్ల మేము మా యొక్క శ్రీశైలం నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం, అదేవిధంగా నంద్యాల ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం, పనగంపల్ల ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం, అదేవిధంగా అల్లగడ్డ ప్రాంతంలో రైతాంగం నష్టపోతా ఉన్నాం. మీకు నీళ్లు కావాలని చెప్పి ఫుల్లుగా 22,000 క్యూసెక్కులు ఈ యొక్క కుందు మీద కుదిరితే మా ప్రాంత రైతులు ఎన్నో రకాలుగా నష్టపోతా ఉన్నారు. మేమంతా కూడా పాదయాత్ర చేశాం. ఆ రోజు అన్నకు పర్మిషన్ తీసుకుని ఆ రోజు అల్లగడ్డాన్ని అందరం తిరిగాం, నాని అందరం కలిసి తిరిగాం. మన ఆ రోజు మా రైతాంగం నష్టపోతా ఉన్నారు, మా పొలాలు పోగొట్టుకుంటా ఉన్నాం. మా రైతాంగం ప్రతి సంవత్సరం మీ సోమశిల కండలని నీళ్ళు ఇవ్వడం కోసం అది నష్టపోతామని రాసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పాడు, అన్న ఒక సామర్థ్యాన్ని పెంచుతా ఉన్నాం, నువ్వు తొందరపడావు, నీ నష్టం జరగకుండా చూసుకుంటా. నువ్వు నేనే అడిగా ఆ రైతాంగానికి అంతో ఎంతో పాపం నష్టపోతా ఉన్నారు, ఎకరానికి కింద నష్టపరిహారం ఇస్తాడు అని నేపోతే పూర్తి స్థాయిలో మనం సామర్థ్యాన్ని పెంచుతా ఉన్నాం, కాలువల సామర్థ్యాన్ని పెంచుతా ఉన్నాం. కాబట్టి ఆ పరిస్థితులు రావు. ఆ మహానుభావుడు ఈ 5 సంవత్సరాలు ఉండింటే ఆ పని జరిగేది. కాబట్టి మనకు ఆ పని మన దురదృష్టం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మళ్ళీ మనకు ఈరోజు కాలువల సామర్థ్యం పెరిగేది, పోతిరెడ్డి గారి సామర్థ్యం పెరిగేది. అయ్యాక పుట్టికెక్కలేని స్వర్గానికి చంద్రబాబు నాయుడు అంటా అన్నారు. నేను ఈ రోజు తీసుకొస్తా ఉన్నాను ఇది మన బనకచెర్ల పోలవరం బనకచెర్ల అంటున్నాను. మహానుభావ, నువ్వు చెప్పిన 6 పథకాలకి దిక్కు లేదు, 3 పథకాలు లేదు. ఎంతలే సార్ పుష్పనే బృహస్పతి ప్రదోత ఆస్థానామంచ స్వాగం వసః ఆదకేల ప్రధానమంత్రి భారతీయ జనౌషధి అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సార్. చాలా తక్కువ ధరకే నాణ్యమైనటువంటి మందులు మనకి ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఇది చాలా చక్కనైనటువంటి అవకాశం. నాణ్యమైనటువంటి మందులు చాలా తక్కువ ధరకు లభిస్తాయి.
సార్ మళ్ళీ సార్ చేయండి సార్ చేయండి మీరు కనపడం ఎట్లా ఓకే కొంచెం మేడం మేడం ఆనంద్ భాస్కర్ సార్ ఉస్మాన్ భాయ్ ఉస్మానా మేడం ఈ జెనెటిక్ హాస్పిటల్ మంచి స్థలం ఇచ్చారు కలెక్టర్ గారు, దీన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేయండి. మీకు ఏదైనా కావాలంటే ఫండ్స్ మీ ప్రజల దగ్గర కూడా పోండి, కేవలం వాళ్ళ దగ్గర కాకుండా ఎంత వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళతో పోయి పంచుకొని ప్రజలకు సేవ చేయాలి. చేస్తున్నారు లేదని కాదు, కొన్ని రకాలుగా మనకు ఇది ప్రజలకు ఉపయోగపడింది కాబట్టి మీరందరూ దయచేసి దీన్ని అభివృద్ధి చేస్తే చాలా నుంచి ఉండవు. గవర్నర్లతో పోయి కలుస్తారు, రంగరాజన్ నుంచి కలుస్తారు పోయిన